సిరిసిల్ల పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్స్ డేని పురస్కరించుకొని పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్లకు సిద్ధార్థ స్కూల్ యాజమాన్యం తరపున విద్యార్థులతో పాత బస్టాండ్లో కేక్ కట్ చేసి పుష్పాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ బైకులు జాగ్రత్తగా నడపాలని, అతివేగంగా నడపరాదని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఎలాంటి ప్రమాదాలకు గురి కావద్దని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిపో మేనేజర్ మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు మాట్లాడుతూ మన తెలంగాణలో రోజుకు సగటున 21 మంది ప్రమాదాలకు గురవుతున్నారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్ జె సుధాకర్, ఆర్టీసీ అధికారులు నక్కా శ్రీనివాస్, వేణు, నర్సయ్య, భీముడు, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి, ట్రాఫిక్ సూపర్వైజర్ రామకృష్ణ, రామ్రెడ్డి, మల్లేష్, శేఖర్, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టిరా? మీ అమ్మ లేదా నాన్న లేదంటే మీ అన్న కానీ, మీ బాబాయ్ కానీ, మీ మామయ్య కానీ పెట్టిరా హెల్మెట్? పెడతలేరు. మరి మీరేం చేస్తున్నారు చెప్పాలి కదా. మీ పేరెంట్స్కి చెప్తారా? చెప్పాలి. హెల్మెట్ పెట్టకపోతే నేను ఇవాళ స్కూల్కే వెళ్ళను అని చెప్పాలి. అప్పుడు పెడతారు. ఎందుకు? దానివల్ల అనర్థాలు అనేది చాలా జరుగుతుంటాయి. చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హెల్మెట్ లేకుండా. అవునా? రీసెంట్ గా మల్యాల ఎక్కడ తెలుసా? కొండగట్టు పక్కన ఒక కానిస్టేబుల్ మేడం కూడా ఆ రకంగానే జరిగింది తెలుసా. యంగ్ మేడం, 25 సంవత్సరాలు, చిన్నగా జస్ట్ స్కూటీ ఆపేటప్పుడు ఆపింది, కానీ కాలు స్కిడ్ అయింది, పడిపోయింది, తలకి దెబ్బ తగిలింది, చనిపోయింది. తెలుసా మీకు? ఆపిన స్కూటీ మీకెళ్ళి కింద పడి చనిపోయింది. ఆమె స్కూటీ పైన వెళ్తూ కాదు. తెలుసా మీకు? అందరూ నాతో వినాలి, ఒకసారి మాట్లాడద్దు అమ్మాయిలు. అర్థమవుతుందా? అంటే చిన్న ఇంజరీ అని అనుకోవద్దు, చిన్నది అని కూడా అనుకోవద్దు. మాక్సిమం మీ పేరెంట్స్కి చెప్పండి, హెల్మెట్ పెడితేనే నేను బైక్ ఎక్కుతాను, లేకపోతే బైక్ ఎక్కను, నన్ను స్కూల్కి తీసుకెళ్ళొద్దు అని చెప్పాలి. చెప్తారా? రేపటి నుండి అబ్జర్వ్ చేస్తానండి. మీరు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని స్కూల్కి దించినా స్కూల్ నుండి ఇంటికి. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్ నుండి పిల్లలు వచ్చి ర్యాలీగా రోడ్డు భద్రత గురించి డ్రైవర్ డేగా కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ తరఫున ఈ డిపో మేనేజర్ గారు నిర్వహించిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అండ్ వీళ్ళ ద్వారా వచ్చిన మెసేజ్ అనేది ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ యాక్సిడెంట్ రహిత దేశంగా తక్కువ మనకి ఇలాంటి యాక్సిడెంట్ ప్రమాదాలు తక్కువగా జరిగే విధంగా, వాటిని తగ్గించే విధంగా అందరూ ప్రతి ఒక్కరూ మనకి పాటుపడాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ మంచి బాధ్యత గల పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ దేశాన్ని, మన పేరును మంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నడిపిస్తూ మన దేశాన్ని గర్వపడే స్థాయికి తీసుకెళ్లాలని. అండ్ ఈ మన మేనేజర్ గారు కూడా చెప్పారు, మంచి విషయాలు చెప్పారు. వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఈ డ్రైవర్ల విషయంలో వీళ్ళు ఏంటంటే రెస్ట్లెస్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మంచి ఉత్తేజాన్ని నింపడానికి కూడా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. సో వాళ్ళ తరఫున కూడా, నా తరఫున కూడా, మా పోలీస్ యాజమాన్యం తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.